రక్షణ ద్వారం, ఇది రక్షణ ద్వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనము ధ్యానించబోతున్న రక్షణ ద్వారా యొక్క సందేశము యాయేలు కుమార్తె బాగుపడుట అనేటువంటి వాక్యము మనం ధ్యానించుకుందాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చదివినట్లయితే, ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరనొకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యాయిరు యొక్క కుమార్తెను మనం చూస్తున్నాము. ఆమె చనిపోవడానికి సిద్ధముగా ఉన్నదంట. సమాజ మందిరపు అధికారి, వీళ్ళు యూదులు, వీళ్ళు మెస్సయ్య తప్ప యేసు ప్రభు వారిని ఎంత మాత్రమో అంగీకరించరు. ఆ యొక్క బిడ్డలను కూడా బాధ పెట్టేవారిగా కొన్ని వచనాల్లో మనకి 5వ అధ్యాయంలో కూడా అంత చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె ఎలా ఉందంటే, చావడానికి సిద్ధముగా ఉన్నప్పుడు ప్రభువారి దగ్గరికి వచ్చి అతను పాదములు పడి, అయ్యా నా కుమార్తె చనిపోవడం సిద్ధముగా ఉంది, నీవు బ్రతికించు అని అతను అంటున్నాడు. అయితే ప్రభువారి దగ్గరికి అతను వచ్చాడంటే సామాన్యంగా ప్రభువారి దగ్గరికి వారు రాలేరు. అయితే అతను రాకుండానే ముందుగానే అనేక ప్రాంతాలకు అతను వెళ్ళి ఉంటాడు. అనేకులు సహాయం కోసము అతను తిరిగి ఉంటాడు. కానీ ఎవరు సహాయము లేక ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చి భూలోకంలో సంచరిస్తూ ఆయన పరిచర్య జరిగిస్తూ అనేక మందిని స్వస్థపరుస్తున్నారని, బాగుపరుస్తున్నారని విన్న అతను ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోవడం సిద్ధంగా ఉంది కాబట్టి నువ్వు బాగు చేయి అని అతను అడుగుతున్నాడు, ప్రాధాయపడుతున్నాడు, వేడుకుంటున్నాడు. అలా వేడుకుంటుండగా ప్రాధాయపడుతుండగా ఏం జరిగిందంటే, మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, ఆ ఇంటి నుంచి కొందరు వచ్చి అతనితో అంటున్నారు కదా, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పడతావు, ప్రభువాని ఇంకా శ్రమ పెట్టకు, నీ కుమార్తె చనిపోయింది అని అతనితో చెప్పినట్లుగా ఆ విషయాలు మనం చూస్తున్నామండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రము కూడా దాటిపోయే దేవుడు కాదు. ఆయన అనాథులుగా విడవను అని వాగ్దానము చేసిన దేవుడు, సదాకాలం మీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు, ఆయన దగ్గరికి వచ్చిన వారికి ప్రభువారు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమంది వచ్చి అక్కడికి వచ్చి అన్నప్పటికీ ఆ యేసు ప్రభువారు వారి మాట మీద లక్ష్యం ఉంచక భయపడకము అని యాయిరుతో అన్నట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది వచ్చి అన్నారు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, బోధకుని ఎందుకు నువ్వు శ్రమ పెడతావు అన్నప్పుడు ఆ మాట విని ప్రభువారు వారి మాటల మీద ఎంత మాత్రం లక్ష్యం ఉంచమాకు, నమ్మకం మాత్రం ఉంచు, నీ కుమార్తెను నేను బ్రతికిస్తానని అక్కడ చెప్పినట్లుగా ఆ వచనాలు మనం చూస్తాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక నిరాశ, ఒక నిస్పృహలోకి, ఒక దుఃఖంలోకి అతను వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. చనిపోయింది నా కుమార్తె అని తెలుసుకున్న అతను ఎంతో దుఃఖంలో ఉన్నాడు. దుఃఖంలో ఉన్న అతనితో దేవుడు అంటున్నాడు కదా, నీవు భయపడకు అంటున్నాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరుల సంగమా, ఈ రోజున నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో దుఃఖంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, దిక్కు తోచని స్థితిలో ఉన్నావా, ఒక నిరాశ నిస్పృహలో ఉన్నావా, అందరి చేత చెయ్యి విడవబడి ఎంత మాత్రం ప్రయోజనం లేకుండా ఉన్నావా, నీకున్న అనారోగ్యాన్ని బట్టి అనేక మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి విసిగి వేసారిపోయి ఎంత మాత్రం ప్రయోజనం లేకుండా ఉన్నావేమో, నయం కాని రోగముల చేత బాధపడుతున్నావేమో, మాంత్రిక చెల్లంగి శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, అంధకార శక్తులు అనేక మంది మాటల ద్వారా శోధింపబడుతూ నెమ్మది లేక, సమాధానం లేక, కుటుంబంలో ఐక్యత లేక
ఒకవేళ ఉన్నట్లయితే ప్రభువారు చెప్తున్నారు, ఇదిగో నీవు భయపడకు. ఒకవేళ అన్ని సమస్తము కోల్పోయి మందిరంకి వచ్చినప్పుడు కూడా ఇదిగో నీకు ఒకవేళ మేలు జరగక ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అనేక మంది ఇంకా మందిరానికి వెళ్తున్నావు, నీకు ఇంకా ఏం మేలు జరిగింది, నీ జీవితంలో ఏం అద్భుతం జరిగింది, ఇంకా మందిరము వెళ్ళినా ఎంత మాత్రం ప్రయోజనం లేదని చెప్పి వెనకకు లాగేవాళ్ళు నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ పక్కంటి వారు, నీ శత్రువులు నిన్ను చూసి హేళన చేస్తూ ఇక వీరి పని అయిపోయింది, దేవుడు అన్నారు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు, రక్షణ పొందాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు, దేవుడు కూడా ఇతనికి ఏమీ చేయలేకపోయాడు అని అనేకులు నిన్ను ఒకవేళ నిరాశపరిచే మాటలు మాట్లాడుతున్నారేమో, నిన్ను మందిరానికి వెళ్ళలేకుండా వెనక్కి లాగే మాటలు మాట్లాడుతున్నారేమో. శుభవార్త, దేవుడు నీతో చెప్తున్నాడు, ఇదిగో భయపడకు అంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే మనం ఎందుకు భయపడకూడదు అనే లేఖనాల్లో మనం చూసినట్లయితే, ఆయన నిన్ను విడిచే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. నీకున్న కష్టాలు అనేక మంది విడిచిపెట్టచ్చు, అనేకులు నేను ఎడబాసి ఉండొచ్చు. వివాహం చేసుకున్న రోజున అనేక ప్రమాణాలు చేసి కష్టమైనా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, కన్నీరైనా, మరణమైనా, కష్టంలో ఎన్ని వచ్చినప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టనని నీ యొక్క భర్త నీకు ప్రమాణాలు చేసి ఉండొచ్చు. నీ కష్టంలో వారే, ప్రమాణం చేసిన వారే ఒకవేళ నిన్ను విడిచిపెట్టి ఉన్నారేమో. నీకు సహాయం చేస్తాను, నీకు మేలు చేస్తాను, నీ కష్టం నిన్ను ఆదుకుంటానని చెప్పి, నిన్ను ఉద్ధరిస్తానని చెప్పి, ఒకవేళ నీకు అనేక మాటలు చెప్పి నీకు సహాయం చేస్తానని చెప్పి ఒకవేళ నీకు సహాయం చేయకుండా నిన్ను ఎడబాసి ఉన్నారేమో. భయపడకు, ప్రభువైన యేసు క్రీస్తు వారు నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను విమోచించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను సంరక్షించడానికి, నిన్ను పోషించడానికి ప్రభువారు ఈ రోజున నీ వద్దకు వచ్చి ఉన్నాడు. ఈ మాటలో నీతో ఆయన మాట్లాడుతున్నాడు, భయపడకూడదు అంటే. ఎందుకు భయపడకూడదు అంటే, మొదటగా ఒక విషయము, ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. నాన్నవారు విడిచిపెట్టేసేయచ్చు, నీకున్న ధనము, నీతో ఉన్న ధనమంతా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఒకనొక రోజున. నీకున్న ఆప్తులు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీకు సమస్తము కలిగిన వాటి అన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఉదాహరణకు ఏబు జీవితం చూసినట్లయితే అతను సకల సమృద్ధి సంపాదించినప్పుడు ఒకనొక రోజున తన యొక్క సమస్తం కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు, తన భార్య కోల్పోయాడు. అన్నీ కోల్పోయినప్పుడు కూడా ప్రభువైన యేసు క్రీస్తు అతన్ని విడవలేదు, ఎడబాయలేదు. దేవుడు అతను తోడుగా ఉన్నాడు. అలాగే భయపడకు. ఈ రోజున నువ్వు ఎన్ని విషయములలో ఎన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా మరలా దేవుడి వైపు నువ్వు నిలిచినట్లయితే, ఎంతమంది నేను వెనక్కి లాగినప్పుడు కూడా ధైర్యముగా నా దేవుడు నాకు సహాయము చేస్తాడని ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఈ యొక్క యాయిరు వల్లే ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదముల పడి ఆయన్ను వేడుకొని అట్లా దేవుడు నీకు సహాయం చేస్తారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒకటి, నిన్ను విడువను, ఎడబాయును అని ప్రభువారు చెప్తున్నారు. రెండవదిగా, ఎందుకు భయపడకూడదు? దేవుడే ఆయన మీ పక్షాన ఉండి, మీకున్న యుద్ధములు ఏమైతే ఉన్నాయో, నీ సమస్యల చేత యుద్ధము చేస్తున్నావా? అనేక పోరాటాల్లో ఉన్నావేమో. కుటుంబంలో పోరాటము, వ్యాపారంలో పోరాటము, ఆత్మీయులతో పోరాటాలతో ఉన్నట్లయితే ఇదిగో నిశ్చయంగా ఆయన నీకు సహాయము చేసే దేవుడు. నీ కుటుంబంలో నువ్వు ఒక్కడివే రక్షింపబడి, నువ్వు ఒక్కదానివే రక్షింపబడి, అనేక మంది నీ యొక్క రక్త సంబంధికులు, కుటుంబీకులు ఒకవేళ వారు నీతో మందిరానికి వెళ్ళొద్దని అనేక రకాలుగా ఒకరు శోధిస్తూ ఉంటుంటే, బాధిస్తూ ఉంటుంటే, నీ కుటుంబంలో నువ్వు చెప్పిన మాట నీ భర్త వినక, నీ బిడ్డలు వినక ఒకవేళ పోరాటాలతో ఉన్నట్లయితే భయపడకు. ఇదిగో నీ పక్షాన ఉండి ఆయన యుద్ధము జరిగించబోతున్నాడు. యుద్ధము యెహోవా జరిగించే దేవుడిగా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా, ఎందుకు భయపడకూడదంటే, ఎక్కువ సహాయము ప్రభువైన యేసు క్రీస్తు వారు నీకు చేయగల దేవుడు ఆయన. ఎవరి నుంచి నీకు సహాయము రాకపోవచ్చు. కీర్తనకారుడు చెప్తాడు కదా ఒక మాట, కొండలు దట్టు నా కళ్ళెత్తుచున్నాను, సహాయము నాకు ఎక్కడి నుంచి వచ్చు? ప్రభువైన యేసు క్రీస్తు వారి వైపు చూసినప్పుడే నాకు సహాయము కలుగుతుంది అంటున్నాడు. భూమి ఆకాశమును సృజించిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు, ఆయన ద్వారా నీకు సహాయం కలుగుతుంది. ఎందుకు నువ్వు భయపడకూడదంటే, శత్రువు చేతుల్లో నుంచి ఆయన నిన్ను తప్పించే దేవుడు, సంరక్షించే దేవుడు, మరణకరం పరిస్థితి నుంచి ఆయన తప్పించే దేవుడు, నీ రాకపోకల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిన్ను తప్పించే దేవుడు, నీ బిడ్డలని కాపాడే దేవుడు. నాలుగోదిగా, ఎందుకు నువ్వు భయపడకూడదంటే, ఆయన ఆత్మ నీలో ఉన్నది కాబట్టి, ఆయన ఆత్మ నీ మధ్య ఉన్నది కాబట్టి, ఆయన ఆత్మ నీ మధ్యలో ఉన్నప్పుడు, నువ్వు ముందుకి కొనసాగుతున్నప్పుడు, నీ ముందున్నటువంటి ఎత్తు ఫలాలు ఏమైనప్పుడు కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తున్నటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో, ఆ పరిస్థితులు అన్నింటినీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారు కనుమరుగు చేయగల దేవుడు
ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఆత్మని మధ్యలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు నుంచి ఆ కనాను ప్రాంతానికి వెళ్తుండగా ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పటికీ ఆ దేవుని యొక్క ఆత్మ వారి మధ్యలో ఉన్నది కాబట్టి ఎర్ర సముద్రం సైతము కూడా ఆ యొక్క 2 పాయలుగా చీల్చబడింది. ఇశ్రాయేలు ప్రజలు మరలా కనాను వెళ్తుంటే యొర్దాను నది ఎదురైనప్పుడు జలరాశుల్ని ఏకరాశిగా నిలబెట్టిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు కనానుకి వెళ్తూ ఉంటుంటే శత్రు సైన్యం వారి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటుంటే, బాధ పెడతా ఉంటుంటే, కష్టపెడతా ఉంటుంటే, పోరాటానికి వారు వస్తూ ఉంటుంటే సూర్యచంద్రులను సైతము కూడా ఒక మనిషి నోటి మాట ద్వారా ఆపిన దేవుడు నీకు తోడే ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నిన్ను చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి భయపడకుండా మనం దేవునిలో నిలిచేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన నీకు మేలు చేయడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఆదికాండంలో చూసినట్లయితే ఆ అబ్రహాము శారా విషయాల్లో కూడా వారు పట్ల దేవుని ఉద్దేశం కలిగి ఉన్నాడు. వారిని దీవించాలని, వారిని ఆశీర్వదించాలని, దేవుడి నామం మహిమకరంగా సాక్షిగా వారిని నిలబెట్టుకోవాలని దేవుని ఉద్దేశం కలిగి ఉన్నాడు. అలాగే నీ పట్ల కూడా ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి భయపడకుండా నువ్వు నిలిచినట్లయితే నీకున్న పరిస్థితులు ఎలాంటివైనా కావచ్చు, నీకున్న పరిస్థితులు తారుమారైపోవచ్చు, అయినప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు భయపడకుడి అని చెప్తా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఆ యాయీరు కుమార్తె ఇంకా చనిపోయింది, ఎందుకు బోధకుడిని ఇబ్బంది పెడతావా అని అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, వారి మాట లక్ష్యం ఉంచబాక. దేవుడికి స్తోత్రం. తర్వాత ఏమంటున్నారంటే వారి మాట లక్ష్యం ఉంచక భయపడక నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిర అధికారితో చెప్పి కొంతమంది శిష్యుల్ని తీసుకుని అక్కడికి వెళ్ళి ప్రభువారు ఏం చేస్తున్నారంటే మార్కు సువార్త 5:39 వచనంలో లోపలికి పోయి మీరు ఎలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, అక్కడ అందరూ కూడా బోరును ఏడుస్తున్నారంట. ప్రభువారు వెళ్ళారు. ప్రభువారితో పాటు యోహాను, పేతురు వీరు కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళగానే అందరూ కూడా గొల్లుమని ఏడుస్తున్నారు. అయ్యో కుమార్తె చనిపోయిందే, నా కుమార్తె ఏమైనా వృద్ధాప్యం ముందు ఉన్న కుమార్తె కాదండి, 16-17 సంవత్సరములు ఆ వయసు కలిగిన కుమార్తె. మరి ఏ రోగంతో చనిపోయిందో తెలియదు, ఎలాంటి కష్టం వచ్చి చనిపోయిందో తెలియదు, ఏ ప్రమాదంలో వచ్చి చనిపోయిందో తెలియదు. సమాజ మందిరపు అధికారి అంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు, సమస్తము కలిగిన వాడు, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి. ఆ కుమార్తె చనిపోగానే అందరూ కూడా గొల్లుమని ఏడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అయితే ఈ యొక్క యాయీరు కుమార్తె చనిపోయిందని ప్రభువారు అక్కడికి వెళ్ళారు. అక్కడ అందరూ కూడా గొల్లుమని ఏడుస్తూ ఉంటుంటే ప్రభువారు యోహాను పేతురు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాకి వెళ్ళారు. అక్కడ ఉన్న అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభువారు అక్కడ ఉన్నవారు అపహసిస్తున్నారంట ఆయన్ని. ఈయన రక్షిస్తాడా, ఇంకా చనిపోయింది కదా, చనిపోయిన వాటి ఇంకా మళ్ళీ ఎలాగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది అని అనేక మంది అపహాస్యస్తున్నారు. కానీ దేవుడు ఉన్న వాటిని లేని వాటిగా చేసే దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక మంది అపహాసం చేస్తున్నారు, కానీ దేవుడు మాత్రం వారి జీవితంలో మేలు చేయడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి తన జీవితంలో మేలు జరిగించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 11:25 వచనం మనం చదివినట్లయితే, అందుకు యేసు పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. ఇక్కడ యాయీరు సమాజ మందిరపు అధికారి యాయీరు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచారు. అక్కడ ఉన్న వారికి ఎవరికి విశ్వాసం లేదు, అపహాసిస్తున్నారు. విశ్వాసము పెట్టకపోగా అపహాసిస్తున్నారు. ఈ దేవుడు రక్షిస్తాడా, ఈ దేవుడు కాపాడుతాడా, ఈ దేవుడు బ్రతికిస్తాడా, ఈ దేవుడు విడుదలనిస్తాడా, ఎక్కడి నుంచో వచ్చాడు, మేము ఇన్ని ప్రయత్నాలు చేశాము ఎక్కడ బ్రతకలేదు, కానీ ఇతను చేయగానే బ్రతికిపోద్దా అని చెప్పి అనేక మంది ఇక్కడ అపహాసిస్తున్నారు. ఇక్కడ యాయీరు అయితే విశ్వాసం ఉంచాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసం ఉంచిన వారు ఏం చేస్తారంటే దేవుడు చనిపోయినను బ్రతుకుతాడంట. ఇక్కడ చనిపోయిన కుమార్తెను దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. ప్రభు తను చేసిన మేలు ఏంటంటే చనిపోయిన యాయీరు కుమార్తెని బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలాగే ప్రియ సహోదరుల సంగమా, ఈరోజు చాలామంది అనేక పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారే ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని బ్రతికించడానికి, ఆత్మీయ మరణం నుంచి విడిపించడానికి ఆయన భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వదిగా చూసినట్లయితే కీర్తన గ్రంథము 30:11 చూద్దాం ఒకసారి.
నా ప్రాణము మౌనముగా నుండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ యాయిరు యొక్క ఆ యొక్క దుఃఖము ఏదైతే ఉన్నదో, అంగలార్పు ఏదైతే ఉన్నదో, దేవుడు దాన్ని నాట్యంగా మార్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2-3 వచనాల్లో చూసినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు తన జీవితం చేసిన అద్భుతం ఏంటంటే, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలనిచ్చుటకును, బంధింపడిన వారిని విముక్తి ప్రకటించుటకు, యెహోవా హితవచనము మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయనను పంపి ఉన్నాడు. హల్లెలూయా. దుఃఖంతో ఉన్న వారిని ఓదార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ భూలోకానికి వచ్చి ఉన్నాడు, ఆ గృహానికి వెళ్ళి ఉన్నాడు. ఈ యొక్క యాయిరు అయితే విశ్వాసం ఉంచాడు. ఈ యొక్క యాయిరు యొక్క దుఃఖము నాట్యముగా మార్చబడింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే తన యొక్క దుఃఖము నాట్యంగా మార్చబడడానికి యాయిరు చేసిన పని ఏంటంటే, ఒకటి, అతడు యేసు యొక్క పాదముల మీద పడినట్లుగా మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. రెండవదిగా యేసు దగ్గరకు వెళ్ళాడు. అలాగే ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గరకు మనం ఎందుకు రావాలంటే, నీ యొక్క హృదయము శుద్ధీకరించబడడానికి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారంట. నీ యొక్క ఆ వస్త్రములు మురికిగా ఉన్నాయని కాదు, వాటిని ప్రభువారు చూడరు. కానీ నీ యొక్క చందన వాటి ప్రభువారు చూడరు. కానీ నువ్వు ధనవంతుడు భేదవాడు చూడరు. కానీ హృదయ శుద్ధి గలవారిని దేవుడు చూస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హృదయము ఘోరమైన వ్యాధి గలదని ప్రభువారు సెలవిస్తున్నారు. వాక్యాలు చూసినట్లయితే దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము అంటున్నాడు ఆయన. ఆయన బాగు చేసే దేవుడు. హృదయంలోంచి అనేక ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ప్రవర్తన, తలంపులు, ఊహలు చెడ్డవని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనం ఎందుకు రావాలంటే, పాపం నుంచి విడుదల పొందుకోవడానికి, నీ హృదయము శుద్ధి చేసుకోవడానికి. హృదయ శుద్ధి గల ధన్యులు, వారు దేవుడిని చూస్తారంటే, హృదయ శుద్ధి చేసుకున్న వారు మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన సరిగ్గా నిలిచి ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఎందుకు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే, ఈ యొక్క పరలోక రాజ్యము చేర్చబడాలంటే, ఏ దానము ద్వారా, గోదానము, అన్నదానము, వస్త్రదానము, వాటి ద్వారా పరలోక రాజ్యము స్వతంత్రించుకోలేవు. కానీ మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, పాపము నుంచి విడిపించబడి, ఈ లోకంలో ఉన్న పాపములు, నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మము, వాటి నుంచి విడుదల పొందుకోవడానికి మనం దేవుడి దగ్గరకు వచ్చి ఆ రక్షణ మారు మనసు పొంది నువ్వు నిలిచి ఆయన పరలోక రాజ్యంలో చేర్చడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గరకు మనము వెళ్ళేవారంగా ఉండాలి. ప్రభువు దగ్గరికి మనం ఎందుకు రావాలంటే, రెండవదిగా చావు నుండి లేపబడడానికి. ఈ యొక్క యాయిరు కుమార్తె చనిపోయింది. యాయిరు యొక్క విశ్వాసం ఏంటంటే, చనిపోయిన నా కుమార్తెను దేవుడు బ్రతికిస్తాడని అతను దేవుడి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుల సంగమా, ఎలాంటి మరణకర పరిస్థితులలో ఉన్నావు నాకైతే తెలియదు. కానీ ఎలాంటి చెయ్యి విడవబడిన పరిస్థితుల్లో ఉన్నావు నాకైతే తెలియదు. కానీ అనేకుల చేత ఒకవేళ వెలివేయబడి దిక్కుతోచిన స్థితిలో ఉన్నావేమో, నీ దగ్గర మేలు పొందుకున్నవారు సైతము నిన్ను ఒకవేళ విడిచిపెట్టారేమో. ఇదిగో దేవుడు నిన్ను వాటన్నిటిలో నుంచి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. పడిపోయే స్థితిలో ఉన్నావేమో, కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, పడిపోయి ఒక లేవలేని స్థితిలో ఉన్నావేమో, ఆత్మీయతలో లేవలేక ఉన్నావేమో, లోకంలో పడిపోయి లేవలేక ఉన్నావేమో, మరణకర పరిస్థితుల్లో ఉండి లేవలేకమో. ఇగో ప్రభువారు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఎప్పుడంటే ఆయన దగ్గరికి వచ్చినట్లుగా, యాయిరు కుమార్తెని లేవనెత్తట్లుగా ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. మూడవదిగా, దెయ్యముల నుంచి విడుదల పొందుకోవడానికి. ఈ లోకంలో ఉన్న మాంత్రిక శక్తులు, చిల్లంగి శక్తులు, చేతబడి ఆత్మలు, దురాత్మ సమూహము, వాటన్నిటి నుంచి విడుదల కలగాలంటే, కళల ద్వారా భయభ్రాంతులు చెందుతూ అనేక ప్రాంతాలకు డాక్టర్ దగ్గరకు వెళ్ళి నీ రోగములకు ఏమీ లేదని చెప్పి పంపించి నీ యొక్క అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నట్లయితే, దెయ్యము చేసిన పనులను బట్టి విడుదల పొందాలంటే ఒకటే, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే నిశ్చయముగా నీకు దేవుడు ఆ యాయిరు కుమార్తెను బ్రతికించినట్లుగా నీకు జీవాన్ని కలగచేస్తారు. నాలుగవదిగా, ప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే విశ్రాంతి కొరకు.
మత్తయి సువార్త 11:28 చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను అంటున్నాడు. ఎలాంటి ప్రయాసతో ఉన్నావో నాకు అయితే తెలియదు. నీ ప్రయాసములు అన్నిటిని కూడా దేవుడు తొలగించే దేవుడిగా ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అనేక వ్యాపారాలు చేసి ఎంత మాత్రము ప్రయోజనము లేక ఒక నష్టంలో ఉన్నావేమో. ఎంత చదువుకున్నప్పుడు కూడా ఈరోజు జాబు లేక ప్రయాసపడి ఎంతగానో ఇబ్బందులో ఉన్నావేమో. ఆయన ఎద్దకు వచ్చినప్పుడు దేవుడు నిత్యముగా ఆ ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా ఎద్దకు రండి, మీకు విడుదలిస్తాన్న మాట ప్రకారము వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన నీకు సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. మళ్ళా దేవుడి దగ్గరికి ఎందుకు రావాలంటే దీవెనలు పొందుకోవడానికి. నీ ఆత్మీయ జీవితం దీవించబడాలంటే, నీ బిడ్డల జీవితం దీవించబడాలంటే, నీ కుటుంబం దీవించబడడానికి మనం మందిరానికి వచ్చేవారిగా ఉండాలి. పాప క్షమాపణ కొరకు, పాపములు క్షమించేది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనకు మాత్రమే అధికారం కలిగి ఉన్నాడు. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని కూడా విమోచించే దేవుడు. నశించిన దాన్ని వెదకు రక్షించడానికి మనిషి కుమారుడిగా భూలోకానికి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన నా పాపంలో నీ పాపం నిమిత్తం చనిపోయి మళ్ళా తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేపబడి ఉన్నాడు నిన్ను విమోచించుటకు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యాయిరైతే దేవుడి దగ్గరికి వచ్చాడు, తన జీవితంలో గొప్ప అద్భుతము జరిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా అతడు దేవుడి దగ్గర రావడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయనకు ప్రభు పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. ఆ యాయిరు కుమార్తెను దేవుడు బ్రతికించాడు. అనేకులు అపహసించారు, ఈ దేవుడు ఏం చేస్తాడు అని చెప్పి అనేక మంది అపహసించినప్పుడు కూడా ఆ యొక్క యాయిరు మాత్రము పట్టుదల కలిగి అతడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు తన కుమార్తెను దేవుడు బాగు చేశాడు. ఇక్కడ చూస్తున్నాము యొక్క యాయిరు యొక్క ఆసక్తి ఏంటో చూద్దాము. ఆ యొక్క ఆసక్తి ఏంటంటే ప్రభువారు నా కుమార్తెను బ్రతికిస్తాడని. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఈ రోజున మనం వేటి మీద ఆసక్తి కలిగి ఉండాలి అంటే, ఒకటి మారు మనసు పొందుటానికి, నీ మనసు మార్చబడకు ఆసక్తి కలిగి ఉండేవారుగా ఉండాలి. పాత స్వభావం తొలగించబడాలి. మారు మనసు పొందక ముందు, మందిరానికి రాకముందు, ఈ రోజున నీ జీవితంలో అద్భుతం లేక మేలు లేక జీవించిన నీవు మందిరానికి వచ్చిన తర్వాత పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. అసూయ, ద్వేషము, కక్ష, కోపము, మతతలు, అలరితో కూడిన ఆటపాటలు, ద్వేషములు, అసూయలు, విగ్రహారాధన ఇవన్నిటిని కూడా విడిచిపెట్టేవారిగా మనం ఉండాలి. మారు మనసు పొందేవారిగా ఉండాలి. రెండవదిగా వాక్యము గురించి ఆసక్తి కలిగి ఉండేవారిగా, ప్రతిరోజు కూడా వాక్యము ధ్యానించేవారిగా, వాక్యానుసారంగా జీవించేవారిగా, వాక్యానుసారంగా మాట్లాడేవారిగా, వాక్యానుసారంగా ఆలోచించేవారుగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. మూడో ఆసక్తి ఏంటంటే, దేవుని రాజ్యాన్ని అభివృద్ధి పరచడానికి మనం ఆసక్తి కలిగి ఉండేవారిగా ఉండాలి. దేవుని రాజ్యము మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, నీకు ఏమి కావాలో అవన్నీ ప్రభువు అనుగ్రహిస్తానన్నారు. ఆయన రాజ్య అభివృద్ధి కొరకు నీకున్న ధనమును సైతం కూడా ఖర్చు చేసి అనేక రకాలుగా సువార్తను ప్రకటించేవారిగా ఆసక్తి కలిగి ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఇతడైతే ఆసక్తి కలిగి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క ఆసక్తి తనను విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆసక్తి కలిగిన అతను మందిరానికి వెళ్ళాడు, తన జీవితంలో గొప్ప విడుదలను పొందుకున్నాడు. ఏంటి ఆ విడుదల? ఈ రోజున మనం కూడా అనేక విడుదల లేక అనేక బంధకాల్లో ఉంటున్నారు. పాపమైన బంధకాల నుంచి విడుదల కలగాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళేవారిగా ఉండాలి. నలిగిన వారికి చెర నుంచి విడుదల పొందాలంటే దేవుడి దగ్గర మనం నిలిచి ఉండేవారిగా ఉండాలి. సాతాను కట్ల నుంచి, వాడి యొక్క అధికారం నుంచి విడుదల కలగాలంటే మనము దేవుడి దగ్గరికి వెళ్ళేవారిగా ఉండాలి. నీకున్న భయము, రుణ సమస్యల ద్వారా భయము, అనారోగ్య సమస్యల ద్వారా భయము, నీ కుటుంబంలో నీ యొక్క జీవితము ఒక ముందుకు వెళ్లకుండా అక్కడే నిలిచిపోయిన స్థితిలో భయము, కుటుంబ భారముల నుంచి భయము, ఆ బంధకాల్లో నుంచి విడుదల పొందాలంటే ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. కృంగిన స్థితి నుంచి విడుదల పొందాలంటే, ఆ బంధకాల నుంచి విడుదల పొందాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళేవారిగా ఉండాలి.
శ్రమలు ఆపదల నుంచి విడుదల పొందాలంటే ప్రభువారిని ఆశ్రయించే వారిగా ఉండాలి. ఈ యొక్క యాయిర్ అయితే జీవము కలిగిన దేవుడు ఆయన విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకుతారని చెప్పిన మాట ప్రకారము ఈ యొక్క యాయిరు చేసిన పని ఏంటంటే, ఒకటి దేవుని యొక్క పాదముల మీద పడి ఆయన సన్నిధిలో పట్టుదల కలిగి వేడుకుంటున్నాడు. భయపడకూడదు అని చెప్పిన మాట ప్రకారం మాత్రం భయపడకుండా దేవుని నిలిచి ఉన్నప్పుడు దేవుడు తన జీవితంలో అద్భుతం జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తము మార్చగల దేవుడు. ఆయన మరణంలో నుంచి జీవంలోకి నడిపించగల దేవుడు. చీకటిలో ఉన్నవారిని వెలుగులోకి నడిపించే దేవుడు. ఏదైనా ఆయన నీ జీవితాన్ని మార్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాలము సమయములు మార్చగల దేవుడు యేసయ్య. నీ యొక్క నీచమైన స్థితిని ఘనతగా మార్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. శాపమును ఆశీర్వాదంగా మార్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ అంగలార్పును నాట్యముగా మార్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. క్షేదను అక్షతగా మార్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిన్ను ఆయన పోలికలోకి మార్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల సంగమా, ఈ రోజున యాయిరు కుమార్తె చనిపోయింది. ఆ విషయము తెలిసినప్పుడు కూడా అనేక మంది అతన్ని అపహాసించారు. ఇంకా దేవుడు రక్షిస్తాడా, కాపాడతాడా, విడిపిస్తాడా అపహసించినప్పుడు కూడా వారి మాటలు లక్ష్య పెట్టకుండా జీవము కలిగిన దేవుడు వైపే అతను చూస్తూ దేవుడు మాట మీద లక్ష్యం ఉంచి ఎప్పుడైతే దేవుడిని తన గృహానికి తీసుకుని వెళ్ళాడో తన జీవితంలో ఆ యొక్క మరణ పరిస్థితిలోని జీవంలోకి నడిపించబడ్డాడు. తన కుమార్తె బ్రతికినట్లుగా మనం చూస్తున్నాము. గొప్ప అద్భుతము దేవుడు చేశాడు. ఏదైనా చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు ఆయనకి. కాబట్టి నా జీవితంలో ఒక మరణ పరిస్థితులు ఉన్నాయేమో, దిక్కుదోచని స్థితిలో ఉన్నారేమో, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లయితే, ఆ ఎద్దుకు వచ్చినట్లయితే పాపం నుంచి విడిపించి, పాప బంధకాల నుంచి, చేతబడ శక్తుల నుంచి, కృంగిన స్థితి నుంచి, నీచమైన స్థితి నుంచి ఆయన నీకు విడుదల కలగజేసి ఒక ఉన్నతమైన స్థాయిని ఇవ్వగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యాయిరు కుమార్తెను బతికించినట్లుగా మీ కుటుంబాల్లో కూడా జీవాన్ని ఇవ్వగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. భయపడకుండా వాగ్దానము చేసి నిన్ను కాపాడి సంరక్షించగల సమర్థుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దయా కనికరం కృప వాత్సల్యత ప్రభువారు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నువ్వు ఏదైనా మార్చగల దేవుడు అని ప్రభా, ఈ రోజు నీవు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు నాయన యాయిరు మీ వద్దకు వచ్చినప్పుడు తనను బ్రతికించావు. అలాగే నా తండ్రి అయా చచ్చిన స్థితిలో అందరైతే ఉన్నారో ప్రభా, నీ వద్దకు వస్తున్న ప్రతి ఒక్కరికి విడుదల కలగచేయమని, శాంతి సమాధానం నెమ్మదిని కలగచేయమని, ప్రతి ఒక్కరిని దీవించి ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మేలుతో తృప్తిపరిచి మీ నామమునికే మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థన విజ్ఞాపనలు అడిగి వేడుకుని పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. పురవరం దీవించును గాక. ఆమేన్.